పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్తో ఇక అంతా అయిపోయినట్టేనా? ఉగ్రవాదులంతా అంతమైపోయినట్టేనా? ఒక్క దాడితో మొత్తం టెర్రరిస్టు గ్యాంగులన్నీ మట్టిలో కలిసిపోయినట్టేనా? పాక్ ఇకపై నోర్మూసుకుని ఉంటుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలా మందిలో వస్తున్నాయి. నిజానికి ఈ ఆపరేషన్ బిగినింగ్ మాత్రమేనన్నది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. అసలు మిషన్ ముందు ముందు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవనే ఉద్దేశంలో అసలు సినిమా ముందుంది. అంటే భారత్ చేయాల్సింది, చేయబోయేది ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాద ఫ్యాక్టరీలు ఇంకా పూర్తిగా మూతపడలేదు. అందులో తయారైన కొన్ని ఉగ్రవాద ఉత్పత్తులు మాత్రమే నాశనమయ్యాయి. అంటే కొందరు ఉగ్రవాదులు మాత్రమే చనిపోయారు. కానీ టెర్రరిస్టులను తయారు చేస్తున్న సంస్థలు అలాగే ఉన్నాయి. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అలాగే ఉన్నాడు. జైషే మహమ్మద్ చీఫ్ అజహర్ మసూద్ అలాగే ఉన్నాడు. మరికొన్ని టెర్రరిస్టు సంస్థల అధినేతలు అలాగే ఉన్నారు. వీరున్నంత వరకు ఉగ్రవాదులు పుడుతూనే ఉంటారు. కాశ్మీర్లో చిచ్చు పెడుతూనే ఉంటారు. ఒక హఫీజ్ అనే ఉగ్రవాద ముఠా నాయకుడు ఎందరినో టెర్రరిస్టులను తయారు చేస్తాడు. అందుకోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ట్రైనింగ్ క్యాంపులనే పెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కాశ్మీర్లోకి వారిని అక్రమంగా పంపిస్తాడు. అమాయకుల ప్రాణాలు తీస్తాడు. ఇలాంటి క్రూరుడికి పాకిస్తాన్ అండగా ఉంటుంది. ఏకంగా సెక్యూరిటీని కల్పిస్తుంది. అలాంటి వాడిని తుదమిట్టించినంత వరకు ఉగ్రవాదం ఎలా ఆగుతుందన్న ప్రశ్న వస్తుంది. ఒక హఫీజ్, ఒక మసూద్లకు పాక్ అండ లేకుండా చేయాలి, లేదా వీళ్ళెక్కడున్నా వెతికి వేటాడి అంతమొందించాలి. అప్పుడే ఉగ్రవాదం పూర్తిగా ఆగిపోతుంది. అంతవరకు భారత్ ఊపిరి పీల్చుకోలేదు. బహుశా మోదీ మరో దీర్ఘకాలిక ఆపరేషన్కు సిద్ధమవుతూ ఉండొచ్చు. అవ్వాలి కూడా. లేకుంటే పాకిస్తాన్ దొంగ దెబ్బలు తీస్తూనే ఉంటుంది.